అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే దొండకాయ కర్రీ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా సన్నగా బారుగా కట్ చేసుకోవాలండి దొండకాయల్ని. అలాగే ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు చిటపట్లాడాక ఆనియన్స్ కూడా అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. దొండకాయ ముక్కలను వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలను మగ్గించుకోవాలండి. మూత పెట్టకూడదు. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలండి. కొంచెం దొండకాయ ముక్కలు మగ్గటానికి టైం ఎక్కువ పడుతుంది. కొంచెం బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని బాగా దంచి ఇందులో వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.